కాసేపట్లో జీవీఎంసీ డిప్యూటీ మేయర్ ఎన్నిక ప్రారంభం కానుంది. నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళకి వాయిదా పడింది. దీంతో ఇవాళ సభ్యులు హాజరయ్యేలా కూటమి నేతలు ప్రణాళికలు రచిస్తున్నారు. ఉదయం 11 గంటలకు ప్రారంభమయ్యే ఎన్నికపై టెన్షన్ నెలకొంది. కాగా ఇప్పటికే విశాఖ డిప్యూటీ మేయర్ అభ్యర్థిగా దల్లి గోవింద్ను ప్రకటించారు. జనసేన కార్పొరేటర్ దల్లి గోవింద్ పేరును ఖరారు చేశారు. ఇందులో భాగంగా సీల్డ్ కవర్లో గోవింద్ పేరును పంపించింది జనసేన అధిష్టానం. దీంతో పార్టీ మారిన వారికి ప్రాధాన్యత దక్కలేదు. ఇక ఏప్రిల్ 26న అవిశ్వాస తీర్మానంతో డిప్యూటీ మేయర్ పదవి కోల్పోయాడు వైసీపీ నేత జియాని శ్రీధర్. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్యప్రకాష్ ఫోన్ లైన్ అందిస్తారు. సూర్యప్రకాష్, చక్రి నిన్న జరగాల్సిన డిప్యూటీ మేయర్ ఎన్నిక అయితే తీవ్ర ఉత్కంఠ భరితంగా అయితే సాగడం జరిగింది. నిన్న ఉదయం 11 గంటలకు జరగాల్సిన సమావేశం ఏదైతే డిప్యూటీ మేయర్ ఎన్నికుందో దానికి సంబంధించి నిన్న ఆ సమావేశం ఈ రోజుకి వాయిదా పడడం జరిగింది. అందుకు ఒక ప్రతిష్టాత్మకంగా ఎప్పుడు కూడా క్రమశిక్షణతో ఉండే టీడీపీ పార్టీ కార్పొరేటర్లు కావచ్చు, టీడీపీ నాయకులు ఎవరు కూడా పూర్తిగా అయితే వాళ్ళందరూ క్రమశిక్షణతో ఉంటారు ప్రస్తుతం. కానీ నిన్న జరిగిన దీంట్లో షీల్డ్ కవర్ లో జనసేన 64వ వార్డు తుల్లి గోవిందరాజు పేరు రావడంతో, గోవిందరాజు పేరు అందులో ఉండడంతో వీళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేక 11 మంది మహిళా కార్పొరేటర్లు అయితే అక్కడ సమావేశ మందిరం నుండి అయితే ముందుగా బయటికి రావడం జరిగింది. అక్కడ నుండి వాళ్ళని బొచ్చిగింపులు చేయడం కోసం అయితే ఎమ్మెల్యేలందరూ కూడా, టీడీపీ ఎమ్మెల్యేలందరూ కూడా చాలా ప్రయత్నాలు చేశారు. అయినా సరే దాదాపు 56 మంది ఉండాల్సిన దీనికి 54 మంది రావడంతో నిన్న జరగాల్సిన సమావేశం నేటికి అయితే వాయిదా పడడం జరిగింది. అసలు జనసేనకి ఆ యొక్క పదవి, డిప్యూటీ మేయర్ పదవి ఇవ్వడం అయితే టీడీపీ వర్గం ఎవరు కూడా సహించుకోవడంతో అయితే బొజ్జిగింపులు అయితే జరుగుతున్నాయి. అయితే ఈ రోజు జరగబోయే సమావేశాన్ని అయితే ఏకగ్రీవంగా అతన్ని ఎన్నుకోవడానికి అయితే ముఖ్యంగా పల్లా శ్రీనివాసరావు, టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, అలానే టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, మేయర్ పేర్ల శ్రీనివాసరావు, వీళ్ళు ముగ్గురు కలిసి కూడా వీళ్ళు ముగ్గురు కలిసి డిప్యూటీ మేయర్ ఎన్నికను సజావుగా సాగేలా చేసి దాదాపు అందరూ కూడా ఏకతాటిపై రావడానికి అయితే నిన్న మధ్యాహ్నం నుండి, అంటే సమావేశ మందిరం నుండి బయటికి ఎవరైతే 30 మంది కార్పొరేటర్, టీడీపీ కార్పొరేటర్లు అలానే జనసేనకు సంబంధించి 15 మంది అయితే వచ్చారు. వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకెళ్లి నిన్నటి నుండి సమావేశ మందిరం నుండి వాళ్ళందరినీ ఒక ప్రముఖ హోటల్లోకి తీసుకెళ్లి అక్కడ మంతనాలు జరిపి వాళ్ళందరినీ కూడా పొచ్చిగింపులు అయితే చేశారు. టీడీపీ కార్పొరేటర్లందరినీ కూడా ముఖ్యంగా దీనికైతే హాజరు కావాలని అధికారికంగా విప్ జారీ చేయలేదు, కానీ ప్రతి ఒక్కరితో పేరున కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అయితే మాట్లాడడం జరిగింది. వారికి కావాల్సిన సముచిత స్థానాన్ని కూడా కల్పిస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగింది. చక్రి, అయితే సూర్యప్రకాష్, మీరు చెప్పినట్టుగా నిన్న కోరం లేకపోవడంతో ఎన్నిక ఇవాళకి వాయిదా పడిన నేపథ్యంలో ఇవాళ సభ్యులందరూ హాజరయ్యే అవకాశం ఉందా? కూటమి నేతలు ఎలాంటి ప్రణాళికలు రచిస్తున్నారు? చక్రి, నిన్న మధ్యాహ్నం నుండే వీళ్ళందరూ కూడా 54 మందిలో కూడా ఎవరు కూడా చేజారకుండా ఉండడానికి అయితే వీళ్ళందరూ కూడా కృషి చేస్తారు. 54 మందిలో అయితే 2 వామపక్ష నేతలు, సిపిఐ సిపిఎం కు సంబంధించిన వాళ్ళైతే ఎలా అయినా సరే హాజరవుతారు. కానీ 52 మందిని అయితే వాళ్ళ గుప్పిట్లో ఉంచుకోవడానికి అయితే ఒక సమావేశం, ఒక క్యాంప్ రాజకీయాన్ని నిన్న చేశారని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికి కూడా వాళ్ళందరినీ కూడా ఒక హోటల్లో ఉంచి వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలని అందిస్తూ కూడా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం అంతా జరుగుతుంది. అయితే ఇప్పటికీ రావాల్సిన మరొక కనీసం ఒక 10 మంది అయినా కార్పొరేటర్లు ఎవరైతే టీడీపీకి సంబంధించి ఉన్నారో వాళ్ళందరూ కూడా వచ్చేలా రాని వాళ్ళతో కూడా మంతనాలు జరపడం జరిగింది. దాదాపు ఈ రోజు అయితే పూర్తి స్థాయిలో డిప్యూటీ మేయర్ ఎన్నిక సజావుగా సాగుతుందని అయితే అందరూ కూడా ఆశావాహులు అయితే వ్యక్తం చేస్తున్నారు. కానీ దీనిపైన ఎవరైతే డిప్యూటీ మేయర్ పదం పైన ఆశావాహులుగా ఉన్నారో, జనసేన నుండి కందుల నాగరాజు కావచ్చు, టీడీపీ నుండి మొల్లి హేమలత కావచ్చు, అలానే కొంతమంది ఆశావాహులు అయితే కొంతమంది కార్పొరేటర్లు ఉన్నారు. వాళ్ళు 10 మంది అయితే రాకపోవచ్చునైతే ఉంది. దానికోసం అయితే అధిష్టానం నుండి కూడా ఫోన్లు చేయించి, జనసేన పార్టీ నుండి అయితే అధిష్టానం పై నుండి కూడా ఫోన్లు చేయించి వాళ్ళతో మంత్రాలు జరపడం అయితే జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఇప్పటికీ కూడా ఒక కొలిక్కి లోపలికి సమావేశ మందిరానికి హాజరయ్యే వరకు ఏం జరుగుతుంది అయితే ఒక ఉత్కంఠంగానే అయితే ఉండడం అయితే జరుగుతుంది. చక్రి, రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.